హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ వైపుగా అయితే అల్పపీడనం అయితే దూసుకొని అయితే వచ్చింది. అయితే దీని కారణంగా మనకు ఈ రోజు నుండి మరికొద్ది సేపట్లో అయితే వర్షాలనేవి ఈ జిల్లాల్లో అయితే మనకు భారీగా అయితే కురవబోతున్నాయి. అయితే ఈ వర్షాలతో పాటుగా మనకు ఉరుములు, పిడుగులు కూడా పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు. అయితే ముఖ్యంగా మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉండబోతున్నాయి, ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి. ఒకసారి నోటిఫికేషన్‌లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యెల్లో నీల్ ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువ నమోదవుతుందని చెప్పేసి వర్షం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో తాజాగా మళ్ళీ వాతావరణ శాఖ రైతులకు శుభవార్త అయితే చెప్పారు. మనకు రానున్నటువంటి 3 రోజుల్లో వర్షాలనేవి మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఇక్కడైతే తెలిపారు. ఇక ఏపీలో అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలైతే కురుస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం ఎక్కడ ఏర్పడింది ఏంటని చూసుకున్నట్లయితే వాయువ్య బంగాళాఖాతము మరియు దానిని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల భారీగా వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని, సో దీని కారణంగా రాబోయే 3 రోజుల్లో అయితే ఈ వర్షాలనేవి వరకు మరి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెబుతున్నారు. అయితే ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మీదుగా కదిలే అవకాశం అయితే ఉందని కూడా తెలుపుతున్నారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు యానం ప్రాంతాల్లో ఈ వర్షాలు అనేది భారీగా అయితే ఉండబోతున్నాయి. 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు కూడా వీస్తాయి. అలాగే కొన్ని చోట్ల మనకేంటంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది. ఇక దక్షిణ కోస్తా, ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక రైతులు, ప్రయాణికులు, సాధారణ ప్రజల వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్నారు. ఇక వర్షాలు, గాలుల కారణంగా వ్యవసాయము, అలాగే రవాణా వ్యవస్థపై కొంత ప్రభావం అయితే పడవచ్చని చెప్పేసి చెబుతున్నారు. సో ఇక ప్రస్తుతం అల్పపీడనం వల్ల కొంత ఉపశమనం అయితే లభించిందని చెప్పేసి ఆశిస్తున్నారు. ఈ వర్షాల వ్యవసాయ రంగానికి మేలు చేస్తాయని చెప్పేసి కూడా చెబుతున్నారండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకేంటంటే మనకు ఒడిషా పశ్చిమ బెంగాల్ మీదుగా ఈ అల్పపీడనం అయితే మనకు ఏర్పడింది. సో దీని కారణంగా మనకు ఏపీ వైపు కూడా అయితే దీని ఎఫెక్ట్ అనేది ఉంది. సో మనకు ముఖ్యంగా ఏపీలో, ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో, ఉత్తర కోస్తా, అలాగే మనకు రాయలసీమ ప్రాంతాల్లో ఈ వర్షాలు అనేవి మనకు పడతాయి. మనకు మరికొద్ది సేపట్లో గాలులు, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనకు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అనేవి స్టార్ట్ అవుతాయి. కొన్ని చోట్ల మనకు క్లైమేట్ క్లౌడీగా ఉండడం, చినుకులు పడడం, ఈ విధంగా వాతావరణం అయితే ఉంటుందండి. సో ఎక్కడైతే వర్షాలు తీవ్రంగా ఉంటాయో అక్కడ జాగ్రత్తగా ఉండండి ప్రజలు. ఎందుకంటే ఈ నీటి మట్టం అనేది ఎక్కువ పెరగడము, సో దీని ద్వారా మనకి యాక్సిడెంట్స్ అవ్వడము, సో ఈ విధంగా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.